రేవంత్ సర్కార్ బీసీ కార్డుకు మరింత పదును పెడుతోంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు బీసీ స్ట్రాటజీని నెక్స్ట్ లెవెల్కు చేర్చేందుకు పూలే విగ్రహ ఏర్పాటుకు రెడీ అయ్యారు. మహాత్మా జ్యోతి బాపులే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న బీసీల ఆత్మగౌరవ ప్రతీకగా పూలే విగ్రహ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సచివాలయానికి అత్యంత సమీపంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది రేవంత్ సర్కార్. ఐమాక్స్ కు ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్ లో ఈ విగ్రహ ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే నిర్మాణ పనులను బీసీ సంఘాల నాయకులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పరిశీలించారు. ఏప్రిల్ 11కు 2 రోజుల ముందుగానే పనులు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. బీసీల ఆత్మగౌరవ ప్రతీకగా ఉండేలా విగ్రహ డిజైన్లో ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. ఈ విగ్రహాన్ని దాదాపు 4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. ఇక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు భారీగా తరలివచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే సీఎం క్యాంప్ ఆఫీస్కు పూలే ప్రజాభవన్గా పేరు మార్చారు. ప్రస్తుతం అక్కడ ప్రతి వారం 2 రోజులు ప్రజావాణి నిర్వహిస్తున్న సర్కార్ ఇక జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా బీసీ వర్గాల నుంచి డిమాండ్ ఉన్నా అప్పటి ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ అడుగు ముందుకేసి నెక్లెస్ రోడ్డులో అంబేద్కర్, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు విగ్రహాలు సరసన పూలే విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మన బలాన్ని స్ట్రెంత్ను పెంచుకుంటూ ముందుకెళ్ళి 100% కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మన యొక్క బిల్లును మనం పాస్ చేసుకునే వరకు కూడా పోరాటం చేయాలి. కాబట్టి రాహుల్ గాంధీ గారు దశ నిర్దేశం వారు చేస్తూ ఉన్నారు. వారు చేసిన దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది, సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు నడవాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి సపోర్ట్ కూడా మనకు ఉంది. కాబట్టి మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి 11వ తేదీన ఇక్కడ మరి వాళ్ళ ఇద్దరి విగ్రహాలు ఓపెనింగ్ చేస్తున్న సందర్భంలో ఇక్కడ మేము పర్యవేక్షణకు రావడం జరిగింది.